రోజు వాగ్దాన సందేశం మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ప్రభువైన యేసుక్రీస్తు మాట దీవించను గాక. ప్రార్థన. ప్రభు ఈ మాటను దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు దీనత్వం గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఆత్మ విషయమై ఎవరైతే దీనులై ఉంటారో వారు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనుషులు సంపూర్ణమైన శాశ్వతమైన ఆనందమును మనుషులు అనుభవించాలని యేసుక్రీస్తు తెలియజేసి మాట సెలవిచ్చినారు. చూడండి, మనుషులు దీనులుగా జీవిస్తే జయకరమైన జీవితము ఆశీర్వాదం కలుగుతుంది. వారి జీవితంలో ఏ కార్యాలు జరుగుతాయంటే మనకు అధిక సంతోషం కలుగుతుంది. యెషయా 29:19 ప్రకారం మొదటిగా. రెండోది, మనకు అధిక సంతృప్తి కలుగుతుంది. కీర్తన 22:26 వచనం. మూడోదిగా మనకు అధిక సంపన్నత కలుగుతుంది. యోబు 5:11. ఆత్మ విషయమై దీనత్వం అనగా కార్యము, అహంకారము, అహంభావం లేకుండుట, దేవుని పైన ఆధారపడుట అనేది ఆత్మ విషయమై దీనులై ఉండడం. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ప్రభువైన యేసుక్రీస్తు మాట దీవించను గాక. ప్రార్థన. ప్రభువా ఈ మాటను దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయండి. మా సెల్ నంబర్ 9948930321. ప్రైజ్ ది లార్డ్. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియజేయండి. ప్రభు మిమ్మల్ని దీవించను గాక. ప్రైజ్ ది లార్డ్.